నెక్స్ట్ టాపిక్ బోన్స్. వాటి సైజ్ అండ్ షేప్ను బట్టి 5 రకాలుగా ఉంటాయి. బోన్స్ వాటి సైజ్ అండ్ షేప్ను బట్టి 5 రకాలుగా ఉంటాయి. ఒకటి లాంగ్ బోన్స్. లాంగ్ బోన్స్ అంటే పొడవు ఎముకలు, ఇరువైపులా ఎపిఫైసిస్ ఉండి మధ్యలో డయాఫైసిస్ ఉంటే వాటిని లాంగ్ బోన్స్ అంటారు. ఉదాహరణ హ్యూమరస్. అప్పర్ ఆర్మ్లో ఉన్న హ్యూమరస్, లోయర్ ఆర్మ్స్లో ఉన్న రేడియస్ అల్నా. తర్వాత ఫీమర్, థైబోన్. ఫేమర్ను థైబోన్ అంటారు. టిబియా, ఫిబులా అండ్ ఫ్యాలంజెస్. ఫ్యాలంజెస్ చూడటానికి మనకి చాలా చిన్నగా ఉంటాయి, కానీ దాంట్లో ఎపిఫైసిస్ డయాఫైసిస్ ఉండటం వలన లాంగ్ బోన్స్. లాంగ్ బోన్స్లో ఆర్బీసీలు డబ్ల్యూబీసీలు ఉత్పత్తి అవుతాయి. తర్వాత షార్ట్ బోన్స్. షార్ట్ బోన్స్ రిస్ట్ భాగంలో ఉంటాయి. రిస్టులో ఉన్న కార్పల్ బోన్స్, కార్పల్స్. యాంకిల్లో ఉన్న టార్సల్ బోన్స్ షార్ట్ బోన్స్ ఉదాహరణ. తర్వాత ఫ్లాట్ బోన్స్. ఫ్లాట్ బోన్స్లో కూడా రక్త కణాలు పుడతాయి. లాంగ్ అండ్ షార్ట్ బోన్స్లో రక్త కణాలు పుడతాయి. ఉదాహరణ రిబ్స్, స్టెర్నము. రిబ్స్, స్టెర్నము. తర్వాత వెనుక పక్కన ఉన్న స్కాపులా. తర్వాత ఇర్రెగ్యులర్ బోన్స్, అపక్రమాకారంగా ఉంటుంది. వీటికి ఒక షేప్ అంటూ ఏమీ ఉండదు. ఎక్కడెక్కడ ఉన్నాయంటే స్పైనల్ కాలం అంటే వర్టెబ్రే. తర్వాత ముఖం, ఫేషియల్ బోన్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్ బోన్స్. తర్వాత పెల్విక్ గడిల్ అంటే కటివలయము. తర్వాత నెక్స్ట్ ఫేషియల్ బోన్స్, పెల్విక్ గడిలు. ప్యూబిక్ బోన్స్ అంటే ప్యూబిక్ సింఫిసిస్ అంటారు. ఫేషియల్ బోన్స్. తర్వాత ఫేస్ ఆఫ్ ద స్కల్, ఫేషియల్ బోన్స్. తర్వాత హిప్ బోన్స్. పెల్విక్ గడిలు అంటే హిప్ బోన్స్. ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ బోన్స్. వీటిలో బిట్టించే అవకాశం ఉంటుంది. తర్వాత 5వది సెసమాయిడ్ బోన్స్ అంటే కండరము టెండాన్స్లో అభివృద్ధి చెందిన ఎముకలు. కండరము టెండాన్స్లో అభివృద్ధి చెందిన ఎముకలను సెసమాయిడ్ బోన్స్ అంటారు. ఉదాహరణ పటెల్లా, మోకాలు చెప్ప. ఇది నీ జాయింట్లో ఉంటుంది. నెక్స్ట్ సైజ్ అండ్ షేప్ను బట్టి వర్గీకరిస్తారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ జాయింట్స్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు ఒక చోట కలిసే భాగాన్ని జాయింట్స్ అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు ఒక చోట కలిసే భాగం లేదా జంక్షన్. మరి ఎముకల జాయింట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థ్రాలజీ అంటారు. ఇది జాయింట్ అనేది ఫల్క్రమ్ వలె పనిచేస్తుంది. లీవర్లో ఫల్క్రమ్ వలె
పనిచేయను. జాయింట్స్లో ఉండే మోటార్ ఫిట్నెస్ కాంపోనెంట్ ఫ్లెక్సిబిలిటీ. జాయింట్లో ఉండే మోటార్ ఫిట్నెస్ కాంపోనెంట్ ఫ్లెక్సిబిలిటీ. జాయింట్స్లో కదలికలను గోనియోమీటర్ అనే పరికరంతో తెలుసుకుంటారు. తర్వాత దీనికి కొంతవరకు ఫ్లెక్సోమీటర్ అనే పరికరం కూడా ఉపయోగపడుతుంది. ఫ్లెక్సోమీటర్. ఆర్థరాలజీ అంటే స్టడీ అబౌట్ జాయింట్స్. తర్వాత జాయింట్స్ ఉన్న మరొక పేరు ఆర్టిక్యులేషన్స్. ఆర్టిక్యులేషన్స్ అంటే జాయింట్స్. ఆర్టిక్యులేషన్స్ ఆర్ నథింగ్ బట్ జాయింట్స్. జాయింట్స్ను కొలవడానికి ఈ గోనియోమీటర్ను కానీ ఫ్లెక్సోమీటర్ను కానీ ఉపయోగిస్తారు. జాయింట్స్లో ఉండే మోటార్ ఫిట్నెస్ కాంపోనెంట్ ఫ్లెక్సిబిలిటీ. జాయింట్ అనేది లీవర్లో ఎలా పనిచేస్తుంది, ఫల్క్రమ్ లాగా పనిచేస్తుంది. తర్వాత జాయింట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థరాలజీ అంటారు. మరి జాయింట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే అసలు జాయింట్స్లో కదలికలు చూద్దాం. ఫస్ట్ జాయింట్స్లో కదలికలు జనరల్గా 3 రకాలుగా ఉంటాయి. జాయింట్స్లో కదలికలు 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదటి గ్లైడింగ్ జాయింట్. గ్లైడింగ్ అంటే జారడానికి సహాయపడుతూ ఉంటాయి. రెండోది యాంగ్యులర్ జాయింట్స్. యాంగ్యులర్ అంటే జాయింట్లో ఎముకల మధ్య కోణం మారుతూ ఉంటే దాన్ని యాంగ్యులర్ జాయింట్స్ అంటారు. ఇవి 4 రకాలు.